హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. ఈ రోజు గోల్డ్‌మన్ సాక్స్ వాళ్ళు కొన్ని డిఫెన్స్ స్టాక్స్‌కి అయితే అప్‌గ్రేడ్ చేశారు. 58% అప్‌సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. దీనికి వీళ్ళు చెప్తున్న మెయిన్ రీజన్స్ ఏందో ఈ రోజు చూద్దాం. ఇండియాలో డిఫెన్స్ సెక్టర్ మార్కెట్ అయితే బాగా పెరుగుతుంది. నెక్స్ట్ 20 ఇయర్స్‌లో కూడా ఇండియా డిఫెన్స్ సెక్టర్ 10 లాక్ క్రోర్ మార్కెట్‌కి అయితే రీచ్ అవుతుంది. కంపేర్ టు 2025తో పోలిస్తే గనక ఇండియాలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే బాగా గ్రోత్ ఉంటుంది కంపేర్ టు ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే. అండ్ FY25కి కూడా FY25 నుంచి 29కి చూసుకుంటే కూడా ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి కూడా 50,000 క్రోర్కి అయితే రీచ్ అవుతాయి. FY24లో 23,600 క్రోర్గానే ఉంది. ఇండియాలో ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న టైంలో, ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతున్న టైంలో ఇండియాలో డిఫెన్స్ కంపెనీస్ తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ వల్లనే ఇండియా వార్ విన్ అవ్వడానికి ఒక రీజన్ అని చెప్పొచ్చు. ఈ వార్ విన్ అయిన తర్వాత ఆల్ ఓవర్‌గా గ్లోబల్ ఉన్నటువంటి కంట్రీస్ కూడా ఇండియా డిఫెన్స్ సెగ్మెంట్ అయితే చూస్తున్నారు. ఇండియాలోకి కాంట్రాక్ట్స్ ఇవ్వడానికి గాని, అండ్ ఇంపోర్ట్ చేసుకోవడానికి గాని, ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియా డిఫెన్స్ సెక్టర్ బాగా స్ట్రాంగ్‌గా ప్రూవ్ అయింది. దీనివల్ల ఇండియాలో ఉన్నటువంటి డిఫెన్స్ కంపెనీస్‌కి అయితే ఆర్డర్స్ రావడం అయితే స్టార్ట్ అయింది. వీళ్ళు చెప్తున్న మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఇండియాలో ప్రైవేట్ సంబంధించినటువంటి డిఫెన్స్ సెక్టర్ అయితే స్ట్రాంగ్‌గా గ్రోత్ ఉన్నాయి. వీళ్ళు టైమ్ టు టైమ్ టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేయడం గాని, అండ్ ఆర్&డీకి కూడా ఎక్కువ ఫండ్స్ అయితే స్పెండ్ చేస్తున్నారు. దానివల్ల కొత్త టెక్నాలజీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్స్‌పోర్ట్స్ కూడా బాగా పెరుగుతున్నాయని చెప్తున్నారు వీళ్ళు. రీసెంట్‌గా టెక్నాలజీ పర్స్పెక్టివ్ అండ్ కేపబిలిటీస్ రోడ్ మ్యాప్ అయితే 2025లో రిలీజ్ చేశారు. దీంట్లో ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీస్‌కి అయితే బాగా పాజిటివ్ ఉందని చెప్తున్నారు వీళ్ళైతే. ఎవ్రీ ఇయర్ కూడా ప్రైవేట్ కంపెనీస్ అయితే CAGR 32% ఎర్నింగ్ పర్ షేర్‌గా గ్రోత్ అవుతుంది. కంపేర్డ్ టు పబ్లిక్ సెక్టర్ అండ్ ట్రేడింగ్స్ కంపెనీస్‌తో పోలిస్తే, గవర్నమెంట్ డిఫెన్స్ కంపెనీస్‌తో పోలిస్తే, ప్రైవేట్‌కి సంబంధించినటువంటి డిఫెన్స్ కంపెనీస్ అయితే బాగా గ్రోత్ ఉంది అని చెప్తున్నారు వీళ్ళైతే గనక. వీళ్ళు కొన్ని స్టాక్స్ అయితే రికమెండ్ చేశారు. 58% వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. కొన్నిటికైతే 36% వెళ్తుందని చెప్తున్నారు. సోలార్ ఇండస్ట్రీస్‌కి అయితే గనక 36% ఆఫ్ ద స్టాక్ అయితే పెరుగుతుంది అని చెప్తున్నారు. ఈ స్టాక్ ప్రైస్ వీళ్ళిచ్చిన టార్గెట్ ప్రైస్ అయితే 18,215గా ఇచ్చారు. సోలార్ ఇండస్ట్రీ స్టాక్ అయితే ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ అయితే 1,25,356 క్రోర్‌గా ఉంది. ఈ మార్కెట్ క్యాప్ అయితే ప్రెజెంట్ స్టాక్ ప్రైస్ 13,853 క్రోర్‌గా ఉంది. ఈ కంపెనీ కూడా డిఫెన్స్ సెగ్మెంట్‌లో స్ట్రాంగ్‌గా ప్లేయర్‌గా ఉంది ఇండియాలో. ఈ కంపెనీలో మెయిన్‌గా బిగ్ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో చూసుకుంటే HDFC డిఫెన్స్ ఫండ్ వాళ్ళున్నారు. అండ్ గోల్డ్‌మన్ సాక్స్ వాళ్ళున్నారు. ఈ కంపెనీకైతే ప్రెజెంట్‌గా ఉన్న వాల్యూతో 36% అప్‌సైడ్ అయితే వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ అయితే గనక PTC ఇండస్ట్రీస్ కూడా అప్‌గ్రేడ్ ఇచ్చారు వీళ్ళు. ఈ కంపెనీకైతే హైయెస్ట్ రేటింగ్ ఇచ్చారు. 58% అప్‌సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. PTC ఇండస్ట్రీస్ అయితే గనక కొన్ని స్పెషాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అయితే తయారు చేస్తుంది డిఫెన్స్ సెగ్మెంట్‌లో. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ అయితే 24,946 క్రోర్‌గానే ఉంది. ఈ కంపెనీకి స్టాక్ PE రేషియో అయితే గనక 402 అంటే ఎక్కువగానే ఉంది. కానీ వీళ్ళైతే 58% అప్‌సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. ఈ కంపెనీకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇండియాలో బిగ్ ఇన్వెస్టర్ అయినటువంటి ఆశిష్ కచోలియా గారైతే ఇన్వెస్ట్ చేశారు. ఈ కంపెనీలో 2024లో 1,00,000 షేర్స్ అయితే బై చేశారు. ₹6,000 ఒక్క షేర్‌కి గాను. ఈ కంపెనీ స్టాక్ కూడా వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు, అప్‌సైడ్ 58% గాను. నెక్స్ట్ అస్త్రా మైక్రోవేవ్ స్టాక్ కూడా ఇచ్చారు. వీళ్ళైతే 45% అప్‌సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా 10,564 క్రోర్‌గా ఉంది. కరెంట్ ప్రైస్ అయితే 1,113 గానే ఉంది. ఈ స్టాక్ ప్రైస్ కూడా అప్‌సైడ్ వెళ్తే 45% అప్‌సైడ్ అంటే ₹1,455గా ఉండొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీలో బిగ్ ఇన్వెస్టర్ అయినటువంటి రాధాకిషన్ దమాని గారు ఉన్నారు. అంటే డీమార్ట్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఉన్నారు ఎక్కువగా ఈ కంపెనీలో బిగ్ ఇన్వెస్టర్ అయితే గనక. ఈ కంపెనీ కూడా డిఫెన్స్ సెగ్మెంట్‌లో ఒక స్పెషాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ అయితే తయారు చేస్తుంది. నెక్స్ట్ వీళ్ళిస్తున్న కంపెనీ చూసుకుంటే డేటా ప్యాటర్న్స్‌కి అయితే ఇస్తున్నారు వీళ్ళు. డేటా ప్యాటర్న్స్‌లో ఎక్కువగా ఇండియాలో బిగ్ ఇన్వెస్టర్ లేరు గానీ, FIIs అయితే ఎక్కువగా ఉన్నారు. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో. ఈ కంపెనీ స్టాక్ కూడా 38% అప్‌సైడ్ అయితే వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. ప్రెజెంట్‌గున్న రేట్‌తో పోలిస్తే ₹2,835గా ఉంటే ₹3,640గా వెళ్తుంది అని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీస్ చూసుకుంటే ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ అయితే 11,162 క్రోర్‌గా ఉంది. కరెంట్ ప్రైస్ అయితే ₹1,728గా ఉంటే అప్‌సైడ్ గనుక 28% వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. ₹2,055గా వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీలో ఎక్కువగా స్పోర్ట్స్‌కి సంబంధించిన బిగ్ ఇన్వెస్టర్లు అయితే ఉన్నారు. లైక్ సచిన్ టెండూల్కర్ గాని, వివి లక్ష్మణ్ గారు గాని, PV సింధు గాని, సైనా నెహ్వాల్ గాని, వీళ్ళైతే ఇన్వెస్టర్‌గా ఉన్నారు ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీలో. ఈ కంపెనీ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీ కాబట్టి డిఫెన్స్ సెగ్మెంట్‌లో ఒక స్పెషాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్
నెక్స్ట్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ కంపెనీకి అయితే వీళ్ళైతే అప్గ్రేడ్ ఇచ్చారు. ఓన్లీ 12% అప్సైడ్ వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఇది ఇండియా గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ అయితే 3 లాక్ క్రోర్ గా ఉంది. రీసెంట్ గా ఈ కంపెనీకి అయితే ఇండియన్ మిలిటరీ నుంచి 30,000 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ వచ్చింది. అండ్ ప్రైవేట్ ఆర్డర్ కూడా వచ్చింది. దీనివల్ల ఈ కంపెనీ ఆర్డర్ బుక్ అయితే 1 లాక్ క్రోర్ గా రీచ్ అయిపోయింది. దీనికి ప్రజెంట్ ఉన్న షేర్ వాల్యూతో 455 రూపీస్ గా వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కూడా వీళ్ళు ఇస్తున్నది ఏంటంటే ఓన్లీ 9% అప్సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. దీంట్లో కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే ఆర్డర్ వచ్చింది. ఈ కంపెనీకి రీసెంట్ గా 62,400 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ అయితే వచ్చింది ఇండియా మినిస్ట్రీ డిఫెన్స్ నుంచి అయితే కనుక. ఈ కంపెనీ ప్రజెంట్ ఉన్న వాల్యూతో పోలిస్తే 5,255 రూపీస్ గా వెళ్తుందని చెప్తున్నారు. రీసెంట్ గా ఈ కంపెనీ కూడా మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళు కూడా అండ్ జెఫ్రీస్ వాళ్ళు కూడా రేటింగ్ ఇచ్చారు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీకి. అప్సైడ్ 30% వెళ్తుందని అయితే చెప్తున్నారు. వీళ్ళైతే ఓన్లీ గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు 9% అప్సైడ్ వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ ఆర్డర్ బుక్ కూడా మార్కెట్లో 2.7 లాక్ క్రోర్ గా ఉంది. ఇది గవర్నమెంట్ నుంచి బాగా ఆర్డర్ అవడం వల్ల ఆర్డర్ బుక్ అయితే స్ట్రాంగ్ గా ఉంది. నెక్స్ట్ భారత్ డైనమిక్స్ కంపెనీకి అయితే సెల్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. ప్రజెంట్ ఉన్న 1,561 రూపీస్ నుంచి డౌన్ కి వెళ్తుంది స్టాక్ అని చెప్తున్నారు వీళ్ళైతే. 11% డౌన్ కి వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ కూడా గవర్నమెంట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 76% ఆఫ్ ద ఓనర్షిప్ అయితే ఉంది ఈ కంపెనీలో. ఇది గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాబట్టి ఈ కంపెనీకి అయితే సెల్ రేటింగ్ అయితే ఇచ్చారు. ఈ కంపెనీకి మార్కెట్ క్యాప్ కూడా బాగానే ఉంది. 57,217. రీసెంట్ గా 1 మంత్ నుంచి కూడా ఎంటీఆర్ టెక్నాలజీస్ లాంటి డిఫెన్స్ కు సంబంధించినటువంటి స్టాక్స్ అయితే కనుక 30% అయితే పెరిగింది. FY 24-25లో డిఫెన్స్ సెగ్మెంట్ లో ఇండియన్ బడ్జెట్ లో 6.24 లాక్ క్రోర్ అయితే అలొకేట్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. FY 24-25లో FY 14-15లో ఓన్లీ 2.29 లాక్ క్రోర్ గానే ఉంది. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అయితే కనుక FY 25 నుంచి FY 30 మధ్యలో 260% అయితే గ్రోత్ ఉండొచ్చు. ఓన్లీ ఇంపోర్ట్స్ 70% గానే ఉండొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. ఈ రీజన్స్ వల్ల ఈ స్టాక్స్ అయితే పెరగచ్చు అని చెప్తున్నారు. ఈ స్టాక్స్ అన్నింట్లో కూడా ఇన్ కేస్ నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే కనుక భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఈ స్టాక్ అయితే ఎలక్ట్రానిక్స్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకనంటే కనుక ఈ కంపెనీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అయినా కూడా మార్కెట్ క్యాప్ 3 లాక్స్ ఉంది. ఆర్డర్ బుక్ 1 లాక్ క్రోర్ గా ఉంది. స్టాక్ ప్రైస్ అయితే 413 రూపీస్ గానే ఉంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే అన్ని వేస్ లో ఆలోచించి మాత్రమే డెసిషన్ తీసుకోండి. ఒక కంపెనీలో లాంగ్ టర్మ్ గా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అయిపోవాలి. ఆ కంపెనీ ఏ బిజినెస్ లో ఉన్నారు, ఏ సెగ్మెంట్ లో ఉన్నారు, వాళ్ళకి కాంపిటేటర్స్ ఎవరు ఉన్నారు మార్కెట్ లో, వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయి, అండ్ వాళ్ళ కంపెనీలో ఇంపోర్ట్స్ ఏమైనా చేసుకుంటున్నారా, ఆర్డర్ బుక్ ఏముంది, బ్యాలెన్స్ షీట్ ఎంత ఉంది కంపెనీకి, స్టాక్ పిఈ రేషియో ఎంత ఉంది, ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి కంపెనీకి, అండ్ మార్కెట్లో వీళ్ళకి కాంపిటీషన్ ఉండే వాళ్ళ ర్యాంక్ ఎంత ఉంది మార్కెట్లో అనేది కూడా చూడాలి. నెక్స్ట్ ఇండియాలో ఉన్నటువంటి బిగ్ ఇన్వెస్టర్ కానీ, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, అండ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానీ ఎంత పర్సెంటేజ్ ఉన్నారనేది చూడడం కూడా ఇంపార్టెంట్. కంపెనీలో ఎప్పుడు కూడా ప్రమోటర్ వాటా 50% ఆఫ్ ద అబవే ఉండాలి. అప్పుడే కంపెనీ తీసుకున్నటువంటి డెసిషన్స్ అయితే ఇంప్లిమెంటేషన్ అయితే స్ట్రాంగ్ గా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఫర్దర్ గా కంపెనీ డెవలప్మెంట్ కూడా ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ వీళ్ళకైతే ప్రతి కంపెనీకి ఒక స్పెషాలిటీ ప్రోడక్ట్ అయితే ఉంటుంది. ఆ స్పెషాలిటీ ప్రోడక్ట్ ఏంటి, ఇండియాలో వాళ్ళ మార్కెట్ షేర్ ఎంత ఉంది ఆ ప్రోడక్ట్కి, అండ్ ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేస్తే ఆ ప్రోడక్ట్కి ఎంత ఉంది అనేది కూడా చూడాలి. నెక్స్ట్ యుఎస్ లాంటి కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తే కనుక టారిఫ్స్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది అనేది చూడడం కూడా ఇంపార్టెంట్. రీసెంట్గా యుఎస్ వాళ్ళు ఇండియా పైన 50% ఆఫ్ ద టారిఫ్స్ అయితే వేశారు. ఇన్ కేస్ యుఎస్ కనుక ఎక్స్పోర్ట్ చేస్తే ఇండియన్ కంపెనీస్ ఆ టారిఫ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ పారామీటర్స్ అన్ని చూసిన తర్వాత మాత్రమే ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు లాంగ్ టర్మ్ కింద ఆలోచించి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. స్టాక్ లో ప్రైస్ లో ఉన్నప్పుడు మాత్రమే, అప్పుడే మంచి ప్రాఫిట్స్ అయితే మంచి రిటర్న్స్ అయితే తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.